ఇప్పుడు నేను వీడియోలో చూపించే దంతాలను చూస్తే మీరు షాక్ అవుతారు. బాగా గార పట్టిన దంతాలని, పసుపు రంగులో ఉన్న దంతాలని 2 నిమిషాల్లో నేను తెల్లగా చేసి చూపిస్తాను. అది కూడా లైవ్లోనే, మీరే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ అందరికీ ఒక సింపుల్ టిప్ని షేర్ చేయబోతున్నాను. చాలామంది టీత్ వైట్నింగ్కి ఏదైనా చెప్పొచ్చు కదా, మా టీత్ అనేవి ఎల్లో కలర్లో ఉంటున్నాయి, అలాగే పుచ్చు పట్టిపోయాయి, గార పట్టిపోయాయి అని అడుగుతున్నారు. ఇది కనుక ఒక్కసారి ట్రై చేస్తే ఎంత పుచ్చు పట్టినా అలాగే గార పట్టిన దంతాలైనా సరే తెల్లగా మిలమిలా మెరవాల్సిందే. అసలు లేట్ చేయొద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ఈ వీడియోకి కంపల్సరీ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు మోటివేషన్. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం రండి. ఇప్పుడు అందరికీ కూడా హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువైపోయాయి. హెయిర్ ఫాల్ అవ్వటం, హెయిర్ అనేది పెరగకపోవడం, స్ప్లిట్ ఎండ్స్, డాండ్రఫ్, ఇచ్చింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి, ఒక మంచి హెయిర్ ఆయిల్ వాడడం. నేను మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని సజెస్ట్ చేస్తాను. మీకు జుట్టు ఊడడం అనేది వెంటనే ఆగుతుంది, జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. మన హెయిర్ ఆయిల్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు, ఎవరైనా యూజ్ చేయొచ్చు. మీకు మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది బొగ్గు, యాక్టివేటెడ్ చార్కోల్. ఈ బొగ్గు అనేది అందరి దగ్గర ఈజీగా ఉంటుంది. ఈ బొగ్గు మా దగ్గర లేదు అనుకుంటే మనకి మార్కెట్లో చార్కోల్ పౌడర్ ఉంటుందన్నమాట. మనకి ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్లో కూడా స్టోర్స్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. చార్కోల్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ చార్కోల్ పౌడర్ని అయితే ప్రిపేర్ చేశాను. మిక్సీ జార్లో ఈ బొగ్గును యాడ్ చేసుకొని వీలైనంత మెత్తటి పౌడర్ చేసి తర్వాత జల్లించుకుంటే మనకి మెత్తటి చార్కోల్ పౌడర్ అయితే రెడీ అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా లాంగ్ అవుతుందని చెప్పేసి నేను డైరెక్ట్గా చార్కోల్ పౌడర్ని చూపిస్తున్నాను. ఓకే, ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి, అందరికీ తెలుసు కదా. బొగ్గుని గ్రైండ్ చేసుకుంటే మెత్తటి పౌడర్ అయితే వస్తుంది. సో ఇదే మనకి చార్కోల్ పౌడర్ అనమాట. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు చార్కోల్ పౌడర్ని యాడ్ చేశాను. తర్వాత ఇందులో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి, ఖచ్చితంగా మీ పళ్ళు తెల్లగా మిలమిలా మెరవాల్సిందే. చిటికెడు పసుపు అనేది యాడ్ చేశాను. పసుపు అనేది కిచెన్లో ఉండే పసుపు యాడ్ చేసుకోండి, వైల్డ్ టౌన్కి అవసరం లేదు. నార్మల్గా కిచెన్లో ఉండే పసుపు అనేది యాడ్ చేయండి. తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చార్కోల్ పౌడర్ని యూజ్ చేయడం వల్ల మన దంతాలపై ఉండే పసుపు రంగు మరకలను తొలగించి మన దంతాలని తెల్లగా మిలమిలా మెరిసేటట్లు చేస్తుంది. అంతేకాదు మన దంతాలు చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటాయన్నమాట. చాలామందికి దంతాల నుండి రక్తస్రావం కూడా వస్తుంది కదా, సో వాటిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చే వరకు ఇందులో లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. లెమన్ జ్యూస్ వల్ల దంతాలు తెల్లగా మెరుస్తాయి, దంతాలపై ఉన్న మరకల్ని మచ్చల్ని కూడా క్లీన్ చేస్తుంది. లెమన్లో ఉండే బ్లీచింగ్ లక్షణాలు అనేవి మన దంతాలపై ఉన్న మరకలను దూరం చేయడమే కాదు, మన నోటి నుండి వచ్చే దుర్వాసన కూడా కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు బలహీనంగా ఉన్న దంతాలు అనేవి బలంగా కూడా తయారవుతాయి. ఇప్పుడు ఇందులో మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను, ఆవాల నూనె. ఈ ఆవాల నూనె అనేది మన దంతాలని స్ట్రాంగ్గా చేస్తుంది, అలాగే దంతాలపై ఉన్న పసుపు రంగుని క్లీన్ చేసి దంతాలు తెల్లగా మిలమిల మెరవడానికి హెల్ప్ చేస్తుంది. దంతాలు అనేవి చాలా స్ట్రాంగ్గా కూడా మారతాయి. ఆవాల నూనె ఈ రెమెడీలో మిక్స్ అయ్యేటట్లు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకి గడ్డల్లా ఉండకూడదు, ఇది చాలా సాఫ్ట్ పేస్ట్లా ఉండాలన్నమాట. అంటే ఎక్కడ కూడా మనకి లమ్స్ అనేది తగలకూడదు. ఇది బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయిన తర్వాత మీరు వాడే పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మీరు ఏ పేస్ట్ అయితే ప్రజెంట్ వాడుతున్నారో ఆ పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కోల్గేట్ యాడ్ చేశాను. మీరు పెప్సోడెంట్ యూస్ చేసిన, క్లోజప్ యూస్ చేసిన, లేదనుకుంటే పతాంజలి పేస్ట్ యూస్ చేసిన, ఏ పేస్ట్ అయినా పర్వాలేదండి. మీరు వాడేది ప్రజెంట్ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోండి. 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. నేను ఎందుకు పేర్లు మెన్షన్ చేశానంటే చాలామంది కోల్గేటే యూజ్ చేయాలని అడుగుతారు. చాలా వీడియోల్లో నేను చెప్పాను మీరు వాడే పేస్టే యూజ్ చేయాలని, అయినా కింద కమెంట్ సెక్షన్లో అడుగుతున్నారని చెప్పేసి పేర్లు మెన్షన్ చేశాను. పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటే మన రెమెడీ రెడీ అయిపోతుంది. దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి. వీక్లీ 2 టైమ్స్ అనేది దీంతో బ్రష్ చేయండి. మిగిలిన రోజుల్లో మీకు నచ్చిన మీ ఇంట్లో ఉండే టూత్ పేస్ట్ ఏది ఉంటుందో దాంతోనే మీరు బ్రష్ చేసుకోండి.
కానీ కంపల్సరీ వారానికి ఒక్కసారైనా ఈ రెమెడీతో బ్రష్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మీరు సూపర్ రిజల్ట్ అయితే చూస్తారు. ఇప్పుడు 2 మినిట్స్లోనే ఇలా ఉన్న దంతాలని నేను తెల్లగా చేసి చూపిస్తాను. నార్మల్గా మీరు బ్రష్ ఎలా చేస్తారో అలా చేసేసేయండి. ఈ రెమెడీని మీరు యూజ్ చేసిన తర్వాత ఏదైనా కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి. బయటే స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదు, బయటే ఉంటుంది, ప్రాబ్లం అయితే ఉండదు. ఒకసారి ప్రిపేర్ చేసుకొని మీకు ఎప్పుడు ఎల్లో కలర్లో అనిపిస్తాయో మీ దంతాలు అప్పుడు బ్రష్ చేయండి. మీకు టైం ఉంది అనుకుంటే మాత్రం వారానికి ఒక్కసారి లేదంటే 2 సార్లు చేయడానికి ట్రై చేయండి. మీ దంతాల మీద ఉన్న పసుపు రంగు గార అంతా కూడా క్లియర్ అవుతుంది. పళ్ళ నుండి వచ్చే దుర్వాసన, నోటి నుండి వచ్చే దుర్వాసన కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. చాలామందికి చిగుర్ల వాపు ఉంటుంది కదా, సో దానికి కూడా సూపర్గా వర్క్ అవుతుంది. మీరు ఇది ట్రై చేస్తే మీరు డిసప్పాయింట్ అనేది అవ్వరనమాట. 2 మినిట్స్లోనే మ్యాజిక్ జరుగుతుంది. ఎంత గార పట్టిన దంతాలైనా సరే, కొంతమంది కొన్ని హ్యాబిట్స్ వల్ల అంటే స్మోకింగ్ చేయడం కానీ ఇంకా వాళ్ళకుండే హ్యాబిట్స్ వల్ల దంతాలు కలర్ మారిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి చాలామంది క్లీనప్ కూడా చేయించుకుంటూ ఉంటారనమాట, క్లీన్ చేయించుకుంటూ ఉంటారు దంతాలని. అలా క్లీన్ చేయించుకునే ప్రాసెస్ అనేది చాలా పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది. సో దానికంటే కూడా ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ అనేవి చాలా బాగా వర్క్ అవుతాయి. సో మీరు కూడా హ్యాపీగా ట్రై చేయండి. ఇందులో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేవి మన దంతాలని తెల్లగా మిలమిలా మెరిసేటట్లు చేస్తాయి. ఇక్కడ చూసారు కదండి, దంతాలు అనేవి మనకి కలర్ అయితే కంప్లీట్గా చేంజ్ అవుతాయి అన్నమాట. 2 మినిట్స్ అనేది బ్రష్ చేస్తే చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. మార్నింగ్ లేవంగానే మీరు బ్రష్ అనేది ఈ రెమెడీతో చేయండి చాలు, మీరు కష్టపడాల్సిన పనే లేదనమాట. బ్రష్ చేసిన తర్వాత మీరు వాటర్తో క్లీన్ చేసుకోండి. వెంటనే దంతాలు అనేవి మ్యాజిక్ చేసినట్లు మిలమిలా మెరుస్తూ ఉంటాయి ముత్యాల్లాగా. బిఫోర్కి ఆఫ్టర్కి చాలా మంచి డిఫరెన్స్ అయితే కనపడుతుంది. జస్ట్ 1 యూజేనండి. 2 మినిట్స్లోనే ఎంత గార పట్టిన దంతాలైనా సరే తెల్లగా మెరవాల్సిందే. సో తప్పకుండా ట్రై చేయండి. డెఫినెట్గా మీరు కూడా లైవ్ రిజల్ట్ అనేది చూస్తారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.